హాయ్ హలో అండి. వంకాయలోకి ఈ సీజన్‌లో దొరికే మునక్కాయలను వేసి కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ మునక్కాయ కర్రీలోకి టమాటా పండ్లను తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. వంకాయలను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మనం పొడవుగా కోసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్‌లో పోసి కొంతసేపు మగ్గనించుకోవాలి. కూరకు తగినట్టు ఉప్పు, పసుపు వేసి ఉప్పు, పసుపులో వంకాయలను బాగా మగ్గనియ్యాలి. ఇలా కొంతసేపు ఉప్పు, పసుపులో మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి లేత మునక్కాయలను నీళ్ళల్లో బాగా కడిగేసి వంకాయలలోకి వేసుకోవాలి. లేత మునక్కాయలు కాబట్టి వంకాయతో పాటు తొందరగా మగ్గుతాయి. మునక్కాయలు మనకు హెల్త్‌కు చాలా మంచివి. దీంతో పాటు వంకాయలు యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి 2 చాలా ఉపయోగకరమైనటివి. వంకాయలు, మునక్కాయలు 2 వేసుకొని కొంతసేపు ఉప్పు, పసుపులో రెండిటిని మగ్గనిచ్చి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత ప్లేట్ తీసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లోకి తగినంత కారము, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కర్రీ రొట్టెలోకి, రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ కొంతసేపు కలిసేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దీంట్లోకి చిన్నగా కోసుకున్న టమాటా పండ్లను వేసుకొని దీంట్లోనే కొంచెం నీళ్లు కలుపుకోవాలి. నీళ్లు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసి కొంతసేపు 10 నిమిషాలు మగ్గనించుకోవాలి. మునక్కాయలతో ఎప్పుడు సాంబారే కాకుండా ఇట్లా వంకాయ కాంబినేషన్‌లో మునక్కాయ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్‌తో వంకాయ, మునక్కాయ కర్రీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా కొత్త రెసిపీ చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.